అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, మా తమ్ముడు జియావుల్ హక్ సిద్ధాంతపరంగా మా తమ్ముడికి మేము తమాషాలు చేస్తుంటాము, అరుస్తుంటాము, మళ్ళీ దగ్గర తీసుకుంటుంటాము. ప్రజల సమస్యల పట్ల ఏదైనా ఒక్కబడికి సంబంధించిన ఆస్తులు కానీ, ముస్లింలకు సంబంధించిన సమస్యలు ఏమొచ్చినా కానీ మా తమ్ముడు గళం ఎత్తుతూ ఆ సమస్యల మీద పోరాటం చేస్తాడు. అనునిత్యం నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ప్రతి సోమవారం రోజు ఉదయం ఏదో ఒక సమస్య మీద ఒక అర్జీ తీసుకొని వెళ్ళి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని చెప్పి అధికారులతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం అయ్యేంత వరకు వదలకుండా ఆ సమస్య మీద పోరాటం చేస్తూ అందరి మనసులో స్థానం సంపాదించుకున్న మా జియావుల్ హక్ గారి ఒక 2-3 రోజుల నుంచి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చి ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. మా మామ కొడుకు ఎస్ఆర్ ఇలియాస్ గారు ఈ విధంగా జియావుల్ హక్ ఆరోగ్యం బాగలేదు, అతను 3-4 రోజుల ముందర కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయాడు, తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేయించామని చెప్పిన తర్వాత ఈరోజు మసీద్కి వెళ్ళే ముందర ఒకసారి జియావుల్ హక్ని మాట్లాడుకొని పరామర్శించి వెళ్ళాలని ఇక్కడికి వచ్చినాను. అల్లా జియావుల్ హక్కు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలని, అదేవిధంగా ఇటువంటి యువకులను అల్లా సుబ్హానహు తఆలా అతని యొక్క దివ్యమైన శక్తితో వాళ్ళను కవచంలాగా కాపాడి ప్రజల సమస్యల మీద వాళ్ళు చేసే పోరాటంలో వాళ్లకు ఇంకా ప్రతి సమస్య తీర్చేటట్లు అల్లా యొక్క కరుణ కృప వాళ్ళ మీద ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా జియావుల్ హక్ యొక్క ఆరోగ్యం కోసం, జియావుల్ హక్ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవాలని చెప్పి మీరందరూ కూడా अल्लाह దగ్గర दुआ చేయండి. इंशाअल्लाह जिया अल्लाह आपको सेहतमंद और तंदुरुस्ती अता फरमाता. मायूस होना न को, क्या छोटे उम्र के तुम्हें वो क्या कि वो डिप्रेशन प्लस और क्या का तो टेंशन की वजह से तुम्हारी तबीयत ये हो को तुम्हें ये वहीं सो हॉस्पिटल में डॉक्टर भी ये करें. अल्लाह का बहुत बड़ा एहसान है. तुम्हारे अहलिया, तुम्हारे बच्चे सब जने की दुआ तुम्हारे साथ है, तुम्हारे माँ बाप की दुआ साथ है, हमारे सब जने की दुआ तुम्हारे साथ है. अल्लाह तुमना ज़रूर सेहतमंद और तंदुरुस्ती अता फरमाता. बहुत जल्द से जल्द भीरकोती में యాక్టివ్ से పబ్లిక్ में బాతాయి. సోదరులారా, ఎవరైనా కానీ మంచి పని చేసే వ్యక్తులు ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ కులానికి చెందిన వ్యక్తులైనా కానివ్వండి, 10 మందికి సహాయం చేసే వాళ్ళు సంతోషంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళని నేను మొదటి వాడిని. కాబట్టి మా తమ్ముడుకు అల్లా సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి నేను దువా చేస్తున్నాను. మీరు కూడా జుమ్మా నమాజ్ తర్వాత దువా చేయండి. అదేవిధంగా ఎంతోమంది కులాలకు మతాలకు అతీతంగా అతను పనిచేస్తాడు. హిందూ సోదరులని, క్రైస్తవులని, ఇంకొకళ్ళని అతను ఎక్కడ భేదాభిప్రాయం చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతని కోసం ప్రార్థన చేయండి. అస్సలాము అలైకుం.